వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా చలికాలము స్నానం ఒక పద్ధతిలో చేయాలనేది ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్. ఫస్ట్ కాలు తడుపుకోవాలి, తర్వాత చేతులు, తర్వాత మాత్రమే బాడీకి స్నానం చేయాలని చెప్తూ ఉన్నారు. దీని వెనక సైంటిఫిక్ రీజన్ ఉందని కూడా అంటున్నారు. అసలు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్టు డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. జనరల్గా అంటే పూర్వకాలంలో కూడా నదీ స్నానానికి అట్లా వెళ్ళినప్పుడు కాళ్ళు ఫస్ట్ తడుపుకొని తర్వాత చేతులు, తర్వాత బాడీ టెంపరేచర్ సెట్ అయ్యాక అప్పుడు స్నానం చేసేవాళ్ళని. ఇప్పుడు డైరెక్ట్గా షవర్ చేయొద్దు, శీతాకాలం అసలు చన్నీటి స్నానమే చేయొద్దు అంటున్నారు. అవును డాక్టర్ గారు? చన్నీటి స్నానం చేయడం వల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో అంటే దాంట్లో ఎందుకు చేయొద్దు అంటారు అంటే, బాగా కామన్గా ఇప్పుడు చన్నీటి స్నానంతోటి మనకు సడన్లీ ఇప్పుడు అప్పటిదాకున్న బాడీ టెంపరేచర్ ఒకటేసారి లో అవ్వడము, డ్యూ టు యాంబియంట్ కోల్డ్ తోటి లో అవ్వడంతో మనకు రక్తనాళాలు అనేటివన్నీ బిగుసుకుపోతాయి. సో దాన్ని వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటాము. సో దాని ద్వారా ఏమవుతుంది అంటే, హార్ట్కి ఏదైతే బ్లడ్ సప్లై ఉంటుందో అది ఒక 20 to 30 mm ఆఫ్ హెచ్జి మనకు సడన్గా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లా ఇంక్రీజ్ అయినప్పుడు ఎవరైతే ఓల్డ్ ఏజ్ వాళ్ళు, లేదా హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, లేదా ఇంతకుముందు హార్ట్కి ఏదైనా స్టెంట్స్ కానీ లేకపోతే ఏదైనా బైపాస్ సర్జరీస్ ఇట్లాంటివి అయిన వాళ్ళు, లేదా ఇప్పుడు మైట్రల్ వాల్వ్ రీప్లేస్మెంట్స్ ఇట్లాంటివి జరిగిన వాళ్ళు, వీళ్ళకి ఏమవుతుంది సడన్గా ఒకవేళ బేసిక్ ఎలివేషన్ ఆఫ్ బీపీని వాళ్ళ హార్ట్ అకామిడేట్ చేయకుంటే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కొన్నిసార్లు ఉంటాయి. బట్ వెరీ రేర్లీ, అంటే రేర్గా వస్తుంది. అండ్ బెనిఫిట్స్ కూడా మనకేంటి అంటే, మనకు ఈ కార్టిజాల్ లెవెల్స్ తగ్గడం, అంటే స్ట్రెస్ తోటి కార్టిజాల్ లెవెల్స్ తగ్గడము, స్లీప్ క్వాలిటీ అనేది చన్నీటి స్నానంతో చేస్తే స్లీప్ క్వాలిటీ అనేది చాలా బెటర్ అవుతుంది. అండ్ అట్లే మనకు ఎండార్ఫిన్స్, క్యాటకోలమైన్స్ అని మనకు మూడ్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ ఉంటాయి. సో చన్నీటి స్నానం చేయడం వల్ల మూడ్ రెగ్యులేటింగ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడంతో మనము మెంటల్ స్టెబిలిటీ అనేది ఎక్కువ ఉండడము, లేదా ప్రతి చిన్నదానికి ఎక్కువ రియాక్ట్ కాకపోవడము, ఈ టైప్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు మజిల్ సోర్నెస్, లేకపోతే మజిల్ ఫెటీగు, లేకపోతే ఇవి ఉన్నప్పుడు చన్నీటి స్నానంతో రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో అండ్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్తమా పేషెంట్స్, లేదా ఏదైనా ఎలర్జీ ఉన్న వాళ్ళు చన్నీటి స్నానంతో వాళ్ళకి మళ్ళీ న్యూమోనియాస్ వచ్చే ఛాన్సెస్ ఉండడం, లేదా ఇప్పుడు మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్లు, లేకపోతే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం ఉండి ఎవరైతే లేడీస్ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ లేడీస్ ఉంటారో వాళ్ళకి ఆ కీళ్ళవాతం నొప్పులు అనేటివి చాలా ఎక్కువ అయిపోవడము, ఇట్లాంటివి ఉంటాయి. సో ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేదా ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు, లేదా ఈ ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ చన్నీటి స్నానంని అవాయిడ్ చేసింది బెటర్. ఓకే. నార్మల్ ఒకవేళ మనం హాట్ వాటర్ స్నానం బెటరా లేకపోతే కోల్డ్ వాటర్ స్నానం బెటరా అంటే, దాని బెనిఫిట్స్ దానికి ఉంటాయి, దీని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. అందరూ అంటూ ఉంటారు, అంటే చన్నీటి స్నానం, మరి అయ్యప్ప స్వాములు చన్నీటి స్నానమే చేస్తారు కదా అని. బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బెనిఫిట్స్ ఉంటాయి. అయితే డాక్టర్ గారు, స్నానం చేయడానికి పద్ధతి ఉంది. ముందు కాళ్ళు తడుపుకోండి, డైరెక్ట్గా షవర్ చేయకండి తల మీద నుంచి అంటున్నారు. అది ఎందుకు? అంటే సడన్ మనకు సింపథెటిక్ ఓవర్ యాక్టివిటీ సడన్గా వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కొంచెము ఈ కాళ్ళు ఫస్ట్ తడుపుకొని, చేతులు ఫస్ట్ తడుపుకున్న తర్వాత కొంచెం చన్నీటి టెంపరేచర్కి కొంచెం అలవాటు అయిన తర్వాత మనం మగ్గుతో స్నానం చేస్తే దాంతో ఏంటి అంటే మన బాడీని కూడా కొంచెం వాటర్ టెంపరేచర్కి అలవాటు కావడానికి మనం కొంచెం ఈ టైం ఇచ్చినట్టు అవుతుంది. అట్లా కాకుండా సడన్గా మనం ఒకటేసారి షవర్లోకి వెళ్ళి షవర్ ఆన్ చేసుకుంటే ఒక షాక్ తగిలినట్టు మనకు సడన్గా వ్యాసో కన్స్ట్రిక్షన్ అనేది సివియర్గా అయిపోవడము, అండ్ హార్ట్ రేట్ అనేది పెరిగిపోవడము, కొన్నిసార్లు ఆయాసం రావడము. సో అట్లాంటి సడన్గా చేయడం కంటే ఇట్లా స్టెప్ వైజ్గా చేసిందే ఎప్పుడు బెటర్. చన్నీటి స్నానం, వేడి నీటి స్నానం అంటే బాగా చన్నీళ్ళు కాదు,
రూమ్ టెంపరేచర్ ఉన్న రూమ్ వాటర్ టెంపరేచర్. మంచిది. సో ఇప్పుడు ఈ శీతాకాలం ఎప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఎక్కువగా రిస్క్ ఉంటుంది అని అంటారు. అంటే బేసికల్గా హార్ట్ అటాక్ రిస్క్ ఈ శీతాకాలము అంటే మనం తీసుకునే వాటరు, చన్నీటి స్నానం ఇది కూడా మ్యాటర్ అవుతుందా? ఇది కూడా మ్యాటర్ అవుతుంది మేడం. అండ్ ఇంకోటి ఏంటి అంటే యాంబియంట్ టెంపరేచర్ అనేది బాగా తక్కువ ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పిన సేమ్ ప్యాథోఫిజియాలజీ మనకు వాసో కన్స్ట్రిక్షన్ తోటి బీపీ అనేది లేట్ నైట్స్ మనకు ఈ టెంపరేచర్స్ తక్కువ అవ్వడం వల్ల మనకు సడన్గా బీపీ అనేది షూటప్ అవుతుంది. సో అందుకనే ఇప్పుడు మనము ఈ మెదడుకి సంబంధించి పెరాలిటిక్ స్ట్రోక్స్ కానీ సివిఎస్ లేదా ఐసీ బ్లీడ్ అంటాం, అంటే ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ లేదా ఈ హార్ట్ అటాక్స్ ఇవన్నీ ఎక్కువ మనకు మార్నింగ్ 3 o'clock to 6 o'clock మధ్యలో మోస్ట్ కామన్. అంటే ఆల్మోస్ట్ 100 కేసెస్లో 60 to 65% కేసెస్ ఆ 3 అవర్స్లోనే ఉండే కేసెస్ ఉంటాయి. ఎందుకు అంటే దానివల్ల ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడంతో మనకు సడన్గా రిస్క్ రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో వాళ్ళు ఎవరైతే ప్రోన్ వాళ్ళు ఉంటారో, అంటే ఎవరికైతే రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోతే ఎవరికైతే ఈ హార్ట్కి సంబంధించిన ఇష్యూస్ లేదా ఈ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వీళ్ళు ఉన్న వాళ్ళు రూమ్ హీటర్స్ ఇట్లాంటివి వాడడంతో కొంచెము ఈ సడన్ హార్ట్ అటాక్స్ ఇవి కొంచెం ప్రివెంట్ చేయొచ్చు. రూమ్ హీటర్స్ అంటే జనరల్గా కూడా ఇప్పుడు ఉన్నట్లుండి ఒక టెంపరేచర్ నుంచి ఇంకో టెంపరేచర్లోకి వెంటనే వెళ్ళకూడదు డాక్టర్ గారు. స్లోగా అకామిడేట్ కావడానికి కొంచెం బాడీకి కూడా టైం ఇవ్వాలి అకామిడేట్ కావడానికి. అందుకనే మనం ఇప్పుడు కార్లో ఫుల్ ఏసీ వేసుకొని ఒకటేసారి బయటికి వెళ్తే మనకు కొంచెము ఇన్కన్వీనియన్స్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఆ అకామిడేషన్కి మనము టైం ఇవ్వము. ఎస్, ఆలోచించాలి. అంటే చిన్నవే కానీ ఇప్పుడు సడన్గా బాగా ఏసీ ఉన్న కార్లోంచి సడన్గా దిగుతారు, అది చాలామంది దాన్ని గుర్తుపెట్టుకోరు. అంతేకాదు ఇప్పుడు మనము వేసవి కాలమైనా బాగా ఏసీ ఉన్న రూమ్లోంచి బయటికి రావడం అది కూడా చూస్తూ ఉంటాము. ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ చలికాలం అయితే వామ్గా ఉండడమే మంచిది, శరీరాన్ని వామ్గా ఉండడమే బెటర్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, చాలా చక్కగా చెప్పారండి. ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.